మంట మంటుంది ఇప్పుడే పెరుగు జాకేసాను. అమ్మా అంతే ఇక సచ్చింది గొర్రె. స్టార్ట్ చేద్దాం. నువ్వు అట్లా తిప్పుతా ఉండు, యుద్ధానికి సిద్ధమా అన్నట్టు వస్తున్నారు. గురు అంతే గురు. అరే ఆగురా వీడు. ఇట్లా ఇట్లా నీకు దగ్గర పోయిట్ వచ్చింది కదా. మంత్రం వేసినా కూడా తెలియదు. మంత్రం వేసినా కూడా తెలియదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటాను. అయితే చాలా చాలా బాగున్నా. సో మన కోసం ఎవరు వెయిట్ చేసి ఉన్నారో చూడండి. ఈరోజు మేము ఏం ఛాలెంజ్ చేస్తున్నాం అంటే ఇది తినిపిచ్చేద్దామని ఫిక్స్ అయినా గైస్. సో పాప మీరు తిని ఎట్లుంటుందో తెలియదు. చాలా యూట్యూబ్ వీడియోస్లలో చూసినాం కదా, ఓ అంటున్నాం. అందుకనే మనం కూడా ఏమంటారు ఐస్ క్రీమ్ బుక్ చేసి పెట్టినాం. బట్ మేము అర్ధరాత్రి చేసినాం. ఇది వీళ్ళకి ఎంత పండుతుందో తర్వాత ఏడిపోవాలనేది. కొన్ని కూల్ వాటర్ ఉన్నాయి, అవి ఇద్దరు ఏం చేస్తారు. నేను కూడా ఉన్నా, కాకపోతే నాకన్నా ముఖ్యం వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలనేది. ఒకసారి ఇద్దరు ఫేసులు చూడండి గైస్. యుద్ధానికి బలి చేసినట్టుంది కదా. సో అదనమాట. సో లెట్స్ ఓపెన్. ఘాటు ఘోరంగా వస్తుంది నిజంగా, కానీ తింటే ఉంటామా అంటే అట్లా వస్తుంది అంట నాకైతే. యమ్మీ. ఒకసారి వాసన మా వానికి అసలు దగ్గే వస్తలేదు గైస్. నాకు తెలియదు. సో ఇప్పుడు నేను ఈక్వల్ గా షేర్ చేస్తాను. నేనున్నా ఎందుకు కదా వాణి మాట్లాడరా. ఇంకా ఓకే, అంత పెద్ద తీసుకున్నావు. నీకు కూడా అంత చిన్న తీసుకుంటాను. అట్లా వేయద్దు, మెల్లగా కళ్ళు మూసుకొని. అయ్యో చాలే. ఇది దీపక్. ఇవే ఇప్పుడు సైలెంట్ గా దాని పెద్ద పగిలింది అని అంట. ఛాలెంజ్ కొట్టుకున్నప్పుడు చేయాలి కదా గైస్. సో పాపం వీళ్ళు నా కోసం, నేను ఏం గిట్లు ఏం పెట్టలే. బట్ ఒకసారి నేను నాకు ఇస్తా గైస్. ఫస్ట్ తింటున్నారా అంటే సాలిడ్ మండుతుంది. అట్లా తినొద్దు ముందే. ఒక్క నిమిషం. సో షో దేర్. చూపిరి ఘోరంగా వస్తుంది రా దగ్గు. సో వాణి రెడీయా? నోట్లు వేసుకోకండి రా. ఈమె భయపెట్టుతుంది గైస్. వాణి రెడీ ఉంది, ఈమె రెడీ ఉంది, నేనైతే రెడీ లేను. బట్ స్టిల్ లోపల వేసేసుకో. అట్లా తినకు, ఈమెను క్యాప్చర్ చేయరా ఫస్ట్. అట్లా తినకు, ఇప్పుడు లోపల ఒకటేసారి వేసేసుకో. ఎవర్రా నీకేం లే. అయ్యే తాగండి ఇప్పుడే. వెయిట్ కళ్ళు రెడ్డి అని. నాకేమైతలే, బట్ ఇదంతా మంటుంది. బట్ వేస్ట్ చేయడం ఎందుకు. లాస్ట్ కి ప్రణయ్తో తినిపిస్తా గైస్. నాకు నిజంగా చెప్తున్నా. సో చూసిరు కదా, అసలు జోలో చిప్ ఛాలెంజ్కి ఎవ్వరు చేయొద్దు. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే, యాక్చువల్గా ఇక్కడ నుంచి మైక్ మధ్యలో ఆగిపోయింది. అసలు మేము చూసుకోలే ఎవ్వరం. సో ఇంకా ఇక్కడ నుంచి మొత్తం సైలెంట్ ఉంది. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏడుపు తప్ప నాకు ఇంకేం రావట్లేదు. సో అదనమాట, మొత్తం వాయిస్ ఆగిపోయింది, అసలు చూసుకోలేదు. మధ్యలో ఒకసారి ప్రణయ్కి పెట్టినప్పుడు నేను మైక్ అప్పుడు చెక్ చేసి ఇచ్చిన, మళ్ళీ ఆగిపోయింది. ప్రణయ్ది కూడా వాయిస్ ఏమీ రాలేదు. అసలు ఘోరంగా ఏడిపోతుంది నాకు. అంత కష్టపడి లేక మేము ఒక వీడియో తీస్తే
అస్సలు రాలేదు వాయిస్. సో అదనమాట. అండ్ ఫైనల్గా కమింగ్ టు ది పాయింట్, సో జోలో జిప్ ఛాలెంజ్ ఎవరు ట్రై చేయొద్దు అస్సలు. ఎంత అంటే చాలా డేంజరస్ ఉంది అది. శివానీని చూడండి, మధ్యలో అసలు కడుపు ఇట్లా పిసికినట్టు అయ్యి లేకపోతే వామిటింగ్ వచ్చినట్టు అయ్యి అసలు ఘోరంగా వేసింది. ఆ ఫ్యూ సెకండ్స్ మేము చాలా భయపడ్డాం అనమాట. వీడియో మధ్యలో ఆపినాం కూడా. అండ్ కొద్దిసేపటి తర్వాత ఇంకా దీపుకి, ఆ తర్వాత నాకు అసలు ఘోరం అంటే ఘోరం అసలు. ఆ ఐస్ క్రీమ్ అసలు చెప్పాలంటే సరిపోలేదు. అండ్ ఫుల్ ఘోరంగా మంటలేసింది. దీని అన్నిటికన్నా ముందు మేము ఇంకా అప్పుడు ఆ మిడ్ నైట్ మేము పెరుగు ఇంకా పాలు ఆర్డర్ అయితే చేసినాం అనమాట. సో అప్పుడు పెరుగుతోని మజ్జిగ చేసుకొని తాగినాము. దానికి బదులు ఈ చిప్స్, ఈ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ పెట్టుకునే బదులు జస్ట్ పెరుగన్నం పెట్టుకొని ఆ ఛాలెంజ్ చేస్తే బెటర్ అనుకుంటా. ఎవరైనా చేస్తే, చేయొద్దనే చెప్తా, బట్ ఇన్ కేస్ ఎవరైనా చేస్తే మాత్రం ఆ పెరుగన్నం బెటర్. ఎందుకంటే అసలు ఏది తిన్నా కూడా మంట అసలు తగ్గలేదు. లోపల పోయినట్టు అసలు ఘోరంగా మండింది అనమాట. చక్కెర తిన్నారు అండ్ ఆగం చేసిర్రు. నాకైతే డేంజర్ అనిపించింది. అస్సలు చేయొద్దు ఇంకోసారి అయితే. అసలు ఎవరు తినొద్దు కూడా, ఎందుకంటే టూ మచ్ హాట్ ఉన్నది. అసలు ఎంత కారం అంటే అంత కారం ఉంది, ఘోరంగా ఉంది. ఇంకా ప్రణయగానికి వద్దు అనుకున్నాము, బట్ ఒకసారి చేస్తా మీరే ఏంగా నేను చేయలేనా అని చెప్పి ఇంకా వాడు చేస్తా అని చెప్పేసి చేసిండు. అసలు ఘోరంగా అంటే ఘోరంగా హాట్ ఉండే. మీరే చూడండి లాస్ట్ వరకు వీడియో. అండ్ ఎవ్వరు ట్రై చేయొద్దు. ఫుల్ అంటే ఫుల్ ఘోరంగా కారం ఉంది. చోళ్ళకి ఎన్ని హీట్, అసలు గొంతులో మాటలు రాలే ఫస్ట్. సో అట్లుండే అనమాట సిచ్యువేషన్. అసలు సడన్గా శివానకకి కడుపులో నుంచి ఫుల్ నొప్పి అనమాట. ఎందుకంటే తనకి ముందే అపెండిక్స్ ఆపరేషన్ అయిందనమాట. నేను అనవసరంగా పెట్టిన ఈ ఛాలెంజ్ అనుకున్నా. అసలు ఘోరంగా ఫుల్ నొప్పి అయిందనమాట. దీప్ అయితే ఫుల్ భయపడిపోయింది. అసలు అనుకోలేదు మేము అట్లా అవుతుంది అని. ఘోరంగా మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే నేను నవ్వుతున్నా అప్పుడు. అసలు ఘోరంగా నాకు అంత కారం ఏమి అనిపించలేదు అప్పుడు యాక్చువల్గా. బట్ ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత నాకు స్టార్ట్ అయింది. ఇంకా దీపుకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్ట్ అయింది. సో బర్నింగ్ సెన్సేషన్ మామూలుగా లేదు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. మేము మామిడికాయ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, వాటర్ తాగినాం, చక్కెర కూడా తిన్నాం, బట్ అస్సలు అవ్వలేదు. సో ఎవర్ ట్రై చేయొద్దు. ప్రాంక్స్ చేస్తారు కదా, అట్లయితే అస్సలు చేయొద్దు. అసలు టూ మచ్ కారం ఉంది. మేము ముందే అనుకొని చేసినాం కాబట్టి మేము డిసైడ్ అయి ఉన్నాం ఆబ్వియస్గా కారం ఉంటుంది అని. ఎందుకంటే చాలా వీడియోస్లలో చూసినాం. బట్ ప్రాంక్స్ చేసేవాళ్ళు అసలు పాపం వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిపైన అయితే ప్రాంక్ చేస్తామో వాళ్ళు అస్సలు చేయొద్దు. అట్లా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. కొద్దిసేపు తర్వాత నాకు స్టార్ట్ అయింది బర్నింగ్ సెన్సేషన్. ఎటు సైడ్ అయితే అటు తిన్నానో ఆ సైడ్ నుంచే లోపల మొత్తం మంట. అసలు ఘోరంగా ఉండే. ఇంకా దీపు పాపం ఏడ్చుడు ఒకటి తక్కువ. ఇంకా శివానక్క అటు ఇటు కొంచెం చాలానే సఫర్ అయ్యారు. బట్ నవ్వుతురు ఇక్కడ కెమెరాలో. వీడియో మేము అనుకొని చేసినాం కాబట్టి మాకు ఇట్లుంది. బట్ తెలియని వాళ్ళపైన చేయొద్దు. నేను మళ్ళీ సో ఇంకా ఫైనల్గా ప్రణయ్ బాబు కూడా ఇచ్చినాం. మా చెల్లి అస్సలు వద్దన్నది. నీ వీడియో కోసం అందరినీ బలి చేస్తున్నవి, అస్సలు వద్దు అంటే వద్దన్నది. బట్ అయినా కూడా తినిపించిన అనమాట. సో వాడి రియాక్షన్స్ కొన్ని అట్లా తింటా. ప్లీజ్ ప్రణయ్ ఏంది వాడికి మైక్ ఆన్ చేసి ఇచ్చినప్పుడు కొద్దిసేపు వచ్చింది వాయిస్, మళ్ళీ పోయింది ఇక్కడ నుంచి. సో అదనమాట పరిస్థితి. అట్లా అయిపోయింది. లేక మేము వీడియో ఇస్తే ఇంత దరిద్రంగా అయిందనమాట. బట్ ఏం కాదు. సో ఇక్కడ ప్రణయ్కి చాలా మండుతుంది. ఫస్ట్ మన దీపు తిననియలేదు. ఆల్రెడీ వాడు ఫస్ట్ కొంచెం తినేసిండు. బట్ మళ్ళీ తినిపించినాము. ఆ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది.
moments later. సో ఫైనల్గా మనోని పరిస్థితి ఇదనమాట. ఘోరంగానే మండింది, బట్ చెప్పలేడు. ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే తినేసినాం, అందరం ఫైన్ అనమాట. సో ఇంకా అట్లుంది. ఇది మేము చేసినాం కాబట్టే బాగుండే. ఇందులో శ్యామ్ని కలిపి ఉంటే అయితే చచ్చిపోతుండే కావచ్చు. అసలు ఘోరంగా కారం ఉంది, శ్యామ్కి కారం అస్సలు పడతలేదు. సో ఇంకా నయ్యం బెటర్, మేము ఆయనని ఇన్వాల్వ్ చేయలేదు. ఇంట్లో రాలేడు, ఆ రోజు పిలిచినాం కానీ నిద్ర వస్తుంది అని చెప్పేసి పడుకుండు. సో అదనమాట పరిస్థితి. ఇంకా ఫైనల్గా లేక మేము అన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా వీడియో, బట్ కొంచెం బాధ అవుతుంది నాకు, వాయిస్ అంతా పోయింది అని చెప్పేసి. శివానక కూడా వచ్చింది ఫ్రేమ్లోకి, వాయిస్ పోయింది అండ్ చాలా అంటే చాలా సాడ్గా ఫీల్ అవుతున్నా. బట్ ఏం కాదు, నెక్స్ట్ టైం మంచిగా చూసి మంచిగా అన్నీ అరేంజ్ చేసుకొని చేద్దామని అనుకున్నాము. ఇక్కడ చాలా మాట్లాడినాం గైస్, బట్ కామెడీ అన్నీ ఫన్నీగా మన వాళ్ళందరితో మాట్లాడిపించిన గైస్, బట్ వాయిస్ పోయింది. చెప్పినట్టుగా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, మంచిగా దీనికన్నా బెటర్ చేద్దాం. సో ఇదనమాట. అండ్ మనం 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించింది అని చెప్పేసి. సో మా ప్రణయ్ బాబు వెనకాల చేసేదే చేస్తుండే, వాడికి ఘోరంగా కారం అవుతూ ఉండే. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్ బాయ్.